డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రచారం చేయటకు గాను పార్టీ కోఆర్డినేటర్ అయినవిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వాహనాన్ని జెండా రంగులు గుర్తులతో తయారు చేసి ఈ రోజు కె గంగవరం మండలం కోటిపల్లి ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దీనిలో భాగంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పండు గోవిందు మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కోటిపల్లిలో మొదలయ్యి మార్గ మధ్యలో కోటిపల్లిలో కొత్త సచివాలయం ప్రారంభించి వెంటనే బైక్ ర్యాలీతో గంగవరం సెంటర్ వరకు ప్రచార రథాన్ని తీసుకొని వెళ్లారు. పార్టీ ప్రచార రథాన్ని ఈరోజు ముహూర్తం చేసుకున్నాం. సోమేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు మీ అందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం ఇన్ఛార్జిగా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. 2 నెలల్లో మనందరూ కూడా ఎన్నికలకు సిద్ధం కావాలి. 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామో 2024 ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఇక్కడ అభ్యర్థిగా ఎవరైతే మేము ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించలేదు కాబట్టి ఎవరైతే అభ్యర్థిగా ఉంటారో వారిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అర్థమైందా? ప్రజాప్రతినిధి ఎవరన్నా ఉన్నా దయచేసి అందరూ కూడా ప్రచార వాహనం ఎక్కాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నలభై దేవస్థానం దగ్గర నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొవాలని ముందు తునాతునుకులుగా తూర్చి ప్రతి ఒక్కరూ మన పిల్లి సూర్యప్రకాష్ గారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, దాదాపు 2019 నుంచి ఇప్పుడు దాకా 4 సంవత్సరాల 10 నెలల పరిపాలన పూర్తి చేసుకుని మరో 2 నెలలు 60 రోజులు ఉన్నాయి. మనం అందరం కూడా ఈ 2 నెలల్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. 2019లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ మీ భుజాలపై మోసి ఎక్కడ జయకేతనం జెండా ఎగరవేశారో అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఈ జిల్లాల్లోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అదే ర్యాలీ
వెనక మోటార్ సైకిల్ అన్ని కూడా ఎదగరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మోగించడానికి కోటపల్లి సోమేశ్వర దేవస్థానం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి మరియు పిల్లి సూర్యప్రకాష్ గారు పోటీ చేయబోతున్నారు. Okay.